సుందరకాండ 19వ సర్గ. ఏకోనవింశ సర్గ. రావణుడు సీతాదేవి యొక్క దుర్దశను చూడటం. ఇందులో 23 శ్లోకాలున్నాయి. ఈ 23 శ్లోకాలను కూడా మనం చెప్పుకున్న పిమ్మట అర్థాన్ని మళ్ళా చదువుకుందాం. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమభూషితం తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపతవరారోహ ప్రభాతే కదళీయథా ఆచ్ఛాద్యోదరమూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షీ రుదంతీ వరవర్ణిని దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంసితవ్రతాం ఛిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః మలమండన చిత్రాంగీం మండనార్హాం అమండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తైః యాంతీమివ మనోరథైః సుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే పునః సంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిధిలామివ సన్నాం ఇవ మహాకీర్తిం శ్రద్ధాం ఇవ విమానితాం పూజాం ఇవ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ ఆయతీమివ విధ్వస్తామాజ్ఞాం ప్రతిహతామివ దీప్తాం ఇవ దిశం కాలే పూజామపహృతామివ పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చమూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగాం వేదీమివ పరాం మృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందుమండలాం ఉత్కృష్టపర్ణకమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్తపరాం మృష్టామాకులాం పద్మినీమివ పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయాం వ్రజయాహీనాం కృష్ణపక్షనిశామివ సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భగృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీమచిరోద్ధృతాం గృహీతామాళితాం స్తంభే యూధపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానామయత్నతః నీలయా నీరదాపాయే వనరాజ్యామహీమివ ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృశాం దీనామల్పహారాం తపోధనాం ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవపరాభవం సమీక్షమాణాం మృదతీమనిందితాం సుపక్ష్మతాం రాయుతశుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకోనవింశః సర్గః. ఈ ఏకోనవింశః సర్గః అంటే 19వ సర్గ. ఏక ఊన 1 తక్కువ వింశ 20కి 1 తక్కువ 19 ఆ సర్గ అనమాట. ఇందులో 23 శ్లోకాలు మనం ఇప్పుడు చదువుకోవటం అయింది. ఈ 19వ సర్గ మొత్తం పూర్తి అయింది. ఇప్పుడు దీని అర్థాలను మనం తెలుసు. రూప యవ్వన సంపన్నుడు భూషణోత్తమ భూషితుడు అయినటువంటి రాక్షసాధిపతిని చూసి పెద్ద గాలికి అరటి చెట్టు ఊగినట్లుగా సీతాదేవి వణికిపోచుండెను. తన శరీరంలో మొత్తం అన్ని భాగాలను కప్పుకుని ఏడుస్తూ ఆమె కూర్చుండి ఉండెను. రాక్షసులచే రక్షింపబడుచున్న వైదేహిని దశగ్రీవుడు చూసెను. ఆమె సముద్రంలో మునిగిన పడవ వలె దుఃఖములో మునిగియుండెను. ఆస్తరణము లేని నేల మీద నియమశీలయే కూర్చుండియుండెను. నరుకబడి నేలబడిన ఒక పెద్ద చెట్టు కొమ్మవలే ఉండెను. ఆభరణములను దాల్చుటకు తగిన ఆమె ఆభరణములు లేకయుండెను.
బురద పట్టిన తామర తూడు వలె ఆమె ప్రకాశింపకయే ప్రకాశించుచుండెను. సంకల్పములు అనేటువంటి గుర్రాలను పూంచిన మనోరథములతో రాజసింహుడగు రాముడి యొద్దకు ఆమె వెడలిపోవుచున్నట్లుండెను. ఏడుస్తూ ధ్యాన శోకములతో నిండినదై, ఒంటరిగా దుఃఖమునకు అంతమును కాననిదై, రాజునే అనుసరించిన మనసు కలదై ఉండెను. మణిమంత్రాదులచే కట్టబడి గిలగిల కొట్టుకొనుచున్న తాచుపాము వలె ఉండెను. వృత్తము శీలము నడవడి గల ధార్మికమగు వంశమున పుట్టి వివాహముచే దుష్టవంశమున పడిన కన్యవలే ఆమె కన్పట్టుచుండెను. నిజముగా లేని అపవాదముతో మాసిన కీర్తి వలె ఉండెను. ఆవృత్తి లేకపోవుటచే శిథిలమైన విద్య వలె ఉండెను. సహజముగా పరిశుద్ధమైన తాత్కాలికముగా రావణ భవనవాసముచే అపరిశుద్ధత నందిన సీతకు అట్టి దృష్టాంతములనే ఇక్కడ వాల్మీకి మహర్షి ఉపయోగించెను. క్షీణించిన మహాకీర్తిలాగా, అవమానం పొంది తగ్గిపోయిన శ్రద్ధలాగా, బాగుగా క్షీణించిపోయిన పూజలాగా, తగ్గిపోయిన భవిష్యత్ ధనలాభంలాగా, సాగని ఆజ్ఞవలే, ఇతరుల చేత అపహరింపబడని పూజ వలె, మంచుచేత పూర్తిగా పోయిన తామరవలే, శరులందరూ చనిపోయిన సేనవలే, చీకటిచే మాసిన ప్రభవలే, నీరు తీసి ఒట్టిపోయిన నదివలే, అపవిత్రులగు వారిచే స్పృశింపబడిన యజ్ఞవేదిక వలె, తగ్గిపోయిన అగ్నిజ్వాల వలె, రాహువు పట్టిన చంద్రమండలము గల పూర్ణిమ రాత్రి వలె సీతమ్మ కనపడుచుండెను. ఏనుగు సరస్సులో దిగి ఆకులను పువ్వులను పెకలించి పక్షులను బెదిరించి తొండముతో కలత చెందించిన నాడు కలిగియున్న పద్మిని వలె సీతాదేవి ఒప్పుచుండెను. అప్పుడే తీసిన తామరతూడు ఎందుకు ఎండకు వాడినట్లు విరహముచే తపించుచున్న సీతాదేవి ఒప్పుచుండెను. ఉపవాసముచే, శోకముచే, ధ్యానముచే, భయముచే బలము తగ్గి శరీరము కృశించి దీనురాలై అల్పాహారి అయి తపోధనయై సీతాదేవి కనపడుచుండెను. రాముడు ఎన్నడైనను వచ్చి రావణుని పరాభవించునాయని ప్రార్థించుచున్నదా అన్నట్లు ఉండెను. ఇట్లు రాముని కొరకై ఎదురు చూచుచూ ఏడ్చుచూ రామునే మనసులో ప్రార్థించుచున్న ఆ మైథిలిని రావణుడు చంపుదును అని భయపెట్టుచుండెను. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామ.